రేపు ఏప్రిల్ 10 శుక్రవారము కాలభైరవాష్టమి అత్యంత శక్తివంతమైనటువంటి రోజు. ఈ రోజున మనము కొన్ని విషయాలు తెలుసు. కాలభైరవ యొక్క విశిష్టత, కాలభైరవుడు యొక్క ఆవిర్భావము, పూజా విధానము, ఏ సమయంలో కాలభైరవుణ్ణి పూజించాలి, ఎందుకు కాలభైరవుణ్ణి మనము పూజించాలి, ఎటువంటి సమస్యల పరిష్కారానికి కాలభైరవుని ఆరాధించాలి, అలాగే ఏ సమయంలో కాలభైరవునికి కొన్ని మన దోషాలు పోగొట్టుకోవడానికి దీపాలు వెలిగించాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రాచీన కాలం నుంచి చాలా శైవ క్షేత్రాల్లో కనిపించే విగ్రహము కాలభైరవ విగ్రహం. ముఖ్యంగా కాశీ నగరంలోనే కాకుండా చాలా దేవాలయాల్లో ఈయన క్షేత్రపాలకునిగా ఉంటాడు. సాధారణంగా కాలభైరవ స్వరూపము భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. కాలభైరవుని యొక్క విశిష్టత తెలియక ప్రస్తుత రోజుల్లో కాలభైరవుడు అనగానే చాలామంది అని తేలిగ్గా అనేస్తారు. కానీ సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయనను పూజించిన కాలంను మార్చలేకపోయినా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. ముఖ్యంగా అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు అనేటువంటి 8 నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే కాలభైరవుని యొక్క వృత్తాంతం తెలుసుకుందాము. పరమశివుడిని అవమానపరిచిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహానికి గురి అయి భైరవుని సృష్టించి బ్రహ్మదేవుడి యొక్క తలను ఖండించమని ఆదేశిస్తాడు. క్షణమైన ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి యొక్క 5 శిరస్సులలో అవమానించినటువంటి శిరస్సులను ఖండించాడు. అనంతరము బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడటానికై పరమశివుని యొక్క అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలంను చేతితో పట్టుకొని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాప ప్రక్షాళన అవుతుందని చెప్పాడు. తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీనగరంలో పడటం వలన ఆ నగరమును బ్రహ్మ కపాలంగా పిలుస్తారు. అయితే కాలభైరవ జయంతి నాడు భైరవుణ్ణి పూజిస్తే సకల గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆరోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. దేవాలయంలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే మనము కాలభైరవు యొక్క స్తోత్రం పఠించుకోవాలి. కాలభైరవుని యొక్క పూజ విధానము ఏదో ఈ వీడియో ద్వారా తెలుసుకుని కాలభైరవుని పూజని అన్ని వర్గాల వారు చేయవచ్చు. కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది. కాలభైరవుడి యొక్క విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పూజ చేయవచ్చు. శనివారం, మంగళవారం కాలభైరవుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. పూజలో భాగంగా కాలభైరవుడికి మినపగారెలు నివేదించాలి. అయితే కాలభైరవు పూజను సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య చేస్తే చాలా మంచిది. ఈ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహ బాధలు, అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ఒకవేళ పూజ చేయించలేకపోతే పూజ చేయలేని వారు శ్రీ కాలభైరవాష్టకం, భైరవ కవచం స్తోత్రాలు పఠించడం వల్ల భైరవ అనుగ్రహాన్ని పొందవచ్చు. కాలభైరవాష్టకంని ప్రతి ఒక్కరూ రేపు తప్పకుండా పఠించండి. సమస్త ప్రాణులను తనలోని లయం చేసుకునేటువంటి పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూపము. భైరవుని పూజించడం వలన మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. కాలం అనబడే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కనుక ఈయనను కాలభైరవుడు అని అంటారు. నుదుటిన విభూతి రేఖలు ధరించి నాగపాముని మొలత్రాడుగా చుట్టుకొని గద, త్రిశూలం, సర్పం, పాత్ర చేతబట్టి దర్శనమించే కాలభైరవుడు సాక్షాత్తు పరమశివుని యొక్క మరొక రూపమైనటువంటి కాలుడి స్వరూపము. ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్లుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ ఉంటుంది. శ్రీ కాలభైరవ అష్టమి రోజున దేవాలయంలో కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకం చేయించి గారెలతో మాల వేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెట్టినచో జాతకంలో ఉన్న సమస్త గ్రహ దోషాలు తొలగి ఈశ్వర అనుగ్రహంతో ఆయుష్ పెరుగుతుంది. అంతేకాక 8 మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్తిగా చేసి భైరవుని తలుచుకొని 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించినచో భైరవుని యొక్క అనుగ్రహం వల్ల అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శనిదోషాలు ఉన్నవారు శనిదోషాల నుంచి విముక్తి కాగలరు.
కాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శన చేసి భైరవుడి వాహనమైన కుక్కకు పెరుగన్నం తీపి పదార్థం నైవేద్యంగా పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. పూజా మందిరంలో కాలభైరవుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆవు నూనెతో దీపారాధన చేయాలి. భైరవ చాలీస లేదా ఓం భైరవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. భైరవుడికి నల్ల నువ్వులు, మినప్పప్పు, నూనె, కొబ్బరికాయని సమర్పించండి. రాత్రిపూట మేలుకొని భైరవ మంత్రాన్ని పఠించవచ్చు. ఓం భైరవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో భయం, ప్రతికూలత, అడ్డంకులను తొలగిస్తుంది. కాలభైరవాష్టమి నాడు మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విధి విధానం ఏమంటే ఉపవాసం ఉండాలని సంకల్పం తీసుకోవాలి. కాలభైరవుడికి సాయంత్రం సమయంలో పూజ చేయడం అత్యంత శ్రేష్ఠ. దగ్గరలోని భైరవ ఆలయాన్ని సందర్శించడం లేదా ఇంట్లోనే కాలభైరవుని పటం ముందు దీపం వెలిగించాలి. కాలభైరవుడు బెల్లం లేదా ఇతర తీపి పదార్థం భైరవుడి యొక్క వాహనం కుక్క కాబట్టి ఆ రోజున నల్ల కుక్కకు రొట్టెలు లేదా ఇతర ఆహారాలు తినిపించడం వల్ల భైరవుడు ప్రసన్నుడవుతాడు. ఈ రోజున మద్యము మరియు తామసిక ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. కాలాష్టమి శివారాధకులకు విశిష్టమైనటువంటి రోజు. కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే శివుని ఆశీర్వాదంతో సకల శ్రేయస్సు, సుఖ సంతోషాలు సొంతం అవుతాయని విశ్వాసం. అంతేకాదు భక్తి శ్రద్ధలతో కాలాష్టమి వ్రతాన్ని చేస్తే ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుందని శాస్త్రవచనము. అయితే కాలాష్టమి రోజు మనము భైరవుణ్ణి పూజిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. కాలభైరవ స్వరూపంగా భావించేటువంటి భైరవుని పూజ నవగ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలు, రాహుకేతు గ్రహాల యొక్క అరిష్ట ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అందుకే కాలభైరవుని యొక్క విశిష్టత మనం ఈరోజు రేపు ప్రతి ఒక్కరూ కాలభైరవుని ఆరాధించాలి. అలాగే ఆదిత్య పురాణం కాలాష్టమి రోజు శివుని స్వరూపంగా భావించే కాలభైరవుని పూజించాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఈ రోజున పరమశివుని కాలభైరవ స్వరూపంగా భావించి పూజించడం వల్ల జీవితంలో ప్రతికూల శక్తులు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని, అలాగే భక్తి శ్రద్ధలతో కాలాష్టమి పూజ చేసిన వారికి ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతుంది. కాలభైరవుని యొక్క అనుగ్రహంతో రావుకేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని అంతేకాదు ప్రతి నెల కాలాష్టమి వ్రతాన్ని ఆచరించేవారు దుష్టశక్తుల ప్రభావం నుంచి బయటపడతారని, కాలాష్టమి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి దుఃఖాలు, అనారోగ్యాలు, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. కనుక కాలాష్టమి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి సమస్త గ్రహ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే భగవంతుని పూజలో దీపారాధనకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. అలాగే ఈరోజు కాలభైరవాష్టమి రోజున ప్రత్యేక దీపారాధన, కూష్మాండ దీపం గురించి తెలుసుకుందాము. కూష్మాండం అంటే గుమ్మడికాయ. హిందూ సాంప్రదాయం ప్రకారము కూష్మాండ దీపం అత్యంత శక్తివంతమైనది. ఒక వ్యక్తికి దృష్టి దోషం, నరఘోష, శని దోషం, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం, పిల్లలు మాట వినకపోవడం, సంతానం కలగకపోవడం, సంతానం వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్నవారు కాలభైరవ తత్వ ప్రకారం ఈ కూష్మాండ దీప పరిహారాన్ని చేసుకోవచ్చు. క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి ఇది మంచి పరిహారం. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన. ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని అడ్డంగా కోసి గింజలు పిక్కలు తీసేసి లోపల ఏమీ లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తులు 2 వేసి దీపం వెలిగించాలి. దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాలభైరవాష్టకం 11 సార్లు చదవాలి. కూష్మాండ దీపారాధన బహుళాష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ సంకల్పం చెప్పుకొని మనసులో కోరిక నివేదించి ఉదయం 4:30 నుంచి 6 మధ్యలో చేయాలి. ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునేవారు ధనయోగం కోసం అష్టమి రోజు చేయాలి. పలుకుపడి పరపతి జనాకర్షణ కోరుకునేవారు అమావాస్య రోజు చేయాలి. మొత్తానికి 19 అష్టములు కానీ 19 అమావాస్యలు కానీ ఈ కూష్మాండ దీపారాధన చేయాలి. ప్రసాదంగా ఎండు ఖర్జూరం సమర్పించాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ ఏ దైవం అనేది ప్రసక్తి కాదు, దైవారాధన దైవంగా భావించి పూజించాలి. కూష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు. నరఘోష, నరదృష్టితో బాధపడేవారు, గ్రహ వాస్తు పీడలతో ఇబ్బంది పడేవారు భక్తి శ్రద్ధలతో కూష్మాండ దీపారాధన చేయడం వల్ల జీవితంలో దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అత్యంత శక్తివంతమైన ఈ దీపారాధన వల్ల విపరీతమైనటువంటి జనాకర్షణ పెరుగుతుంది.
కాలాష్టమి రోజున పూజ సమయంలో మంత్రాలు జపించేటప్పుడు శరీరం మనస్సు రెండు స్వచ్ఛంగా ఉండాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ప్రశాంతంగా ఏకాగ్రతతో మంత్రాన్ని జపించండి. మంత్రాలను సరిగ్గా ఉచ్చరించడం ముఖ్యం. ఉచ్చారణ సమయంలో మీకు ఏదైనా సందేహం ఉంటే పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నుంచి మార్గదర్శకం తీసుకోండి. మీ భక్తి సమయాన్ని బట్టి మీరు మంత్రాలను నిర్దిష్ట సంఖ్యలో జపించవచ్చు. తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా కూర్చోవడము శుభప్రదంగా భావిస్తారు. మీరు ఎక్కువ సార్లు జపిస్తుంటే రుద్రాక్ష లేదా తులసి పూసలను ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా